అడికి మెంటలు వచ్చేసి అడికి ఏం చేయాలి కుర్చీ ఎరక్కొట్టేస్తారు. ఆ రేంజ్ లో ఉంది సినిమా. ఏంట్రా ఎక్కడన్నా ప్రభాస్ ది డ్రాబ్యాక్ అవుతుందా ఏంటి? ప్రభాస్ ని చిన్నగా డల్ చేస్తున్నాడు, బౌంటీ అంటున్నాడు, ఎలా తీసుకెళ్తున్నాడు, ఎలా కనెక్ట్ చేస్తున్నాడు, ఎలా 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 అనిపిస్తుంటే నేను నమ్మరు. థియేటర్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు అసలు ఆ ట్రాన్స్ లో ఉన్నా నేను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటికీ కూడా అదే ట్రాన్స్ లో ఉన్నాను నేను. ఏంటి అసలు అది ఎలా ఆలోచించాడు ఇప్పుడు ఈయన మామూలుగా. అలా గాయ్స్, కల్కి మూవీ రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉంది అని అంటే ఇట్ వాజ్ ఆసమ్, చాలా బాగుంది. ఇప్పుడే చూశాను. ఏం సినిమా తీసావయ్యా, నాకు మామూలుగా లేదు. ఎలా చెప్పాలంటే, ఇంకొక మాటలో చెప్పాలని అంటే డెఫినెట్లీ రాజమౌళి గారి తర్వాత నాగశ్విన్ ఆ స్పేస్ని, ఆ ప్లేస్ని కాంకర్ చేస్తాడు అనడం ఎలాంటి సందేహం లేదు. అలా ఉంది మూవీ. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫస్ట్ షార్ట్ మహాభారతం ఎపిసోడ్ నుంచి కూడా నేను 3Dలో చూశాను మూవీ. చాలా ఎక్సైటింగ్ అనిపించింది ప్రతిదీ కూడా. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో ఏంటంటే కొంచెం ల్యాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది, కొంచెం లైట్గా ఏంట్రా అనిపిస్తుంది. బికాజ్ ప్రభాస్ క్యారెక్టరైజేషన్ని అండ్ ఆల్సో కాంప్లెక్స్ అనే సిటీని, వాట్ ఈస్ కాంప్లెక్స్, వాట్ ఈస్ ప్రభాస్ క్యారెక్టర్, అశ్వత్థామ క్యారెక్టర్, ఇలా ఎవ్రీ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ హాఫ్ అయిపోయింది. మొత్తం ఓవరాల్గా ఆ వరల్డ్ని ఎస్టాబ్లిష్ చేసి, ఆ వరల్డ్ని సెటప్ చేసి, బికాజ్ ఇట్స్ ఫ్యూచరిస్టిక్ మూవీ కదా, ప్రతిదీ డీటెయిల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి టైం అయిపోయింది ఫస్ట్ హాఫ్ అనేది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు ఆ ప్యారలల్ స్క్రీన్ ప్లే నడిపాడు స్వామి. ఏం నడిపాడు స్వామి ప్యారలల్ స్క్రీన్ ప్లే. మహాభారతాన్ని దీన్ని ఇది చేస్తూ ప్యారలల్ గా స్క్రీన్ ప్లే. ఏంట్రా ఎక్కడన్నా ప్రభాస్ ది డ్రాబ్యాక్ అవుతుందా ఏంటి? ప్రభాస్ ని చిన్నగా డల్ చేస్తున్నాడు అని అనిపిస్తా ఉంటే ఏంటంటే, ఒక పక్క అశ్వత్థామ, ఒక పక్క ఏమో దీపికా పడుకునే క్యారెక్టర్ ఏమో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ కల్కిని మోస్తుంది. ఇలా ప్రతి క్యారెక్టర్, కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఏమో అక్కడ అంత స్ట్రాంగ్ క్యారెక్టర్, ఇటు చూస్తేనేమో బౌంటీ అంటున్నాడు, ఎలా తీసుకెళ్తున్నాడు, ఎలా కనెక్ట్ చేస్తున్నాడు, ఎలా 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 అనిపిస్తుంటే ఎలా 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 అనుకుంటే క్లైమాక్స్కి తీసుకొచ్చి పేల్చాడు. చూసావు బాంబు ఒకటి అలా బ్లాస్ట్ చేసాడు అంతే. నేను నమ్మరు, థియేటర్ నుంచి ఇక్కడికి వచ్చే వరకు అసలు ఆ ట్రాన్స్లో ఉన్నా నేను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటికీ కూడా అదే ట్రాన్స్లో ఉన్నాను నేను. ఏంటి అసలు అది ఎలా ఆలోచించాడు ఇప్పుడు ఈయన మామూలుగా. మైండ్ బ్లోయింగ్ అంతే. ఫస్ట్ ఆ క్లైమాక్స్కి ఇచ్చేటబ్బా మన 300 రూపాయలు అలా ఉంటుంది ఆ క్లైమాక్స్ ట్విస్ట్. ఎందుకంటే మహాభారతం కొంచెమైనా నాలెడ్జ్ ఉండి వెళ్తే ఇంకా ఎక్సైటింగ్ ఉంటుంది ప్రాజెక్ట్. అది అసలు చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ రిఫరెన్స్, ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎలా ఎలా తీసుకొచ్చి లాస్ట్లో ఎలా పెట్టాడు ఆ రిఫరెన్స్ అనేది నాకు ఇప్పటికీ అది తలుచుకుంటుంటే ఆ ట్రాన్స్లో ఉన్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రాన్స్లో ఉన్నాను. ఇంకా ఓవరాల్గా అయితే కొంచెం కొంచెం ఫ్లాస్ ఉన్నాయి. కానీ ఇంకా మనం రకంగా చెప్పాలంటే ఆ ప్రాజెక్ట్కి ఇంత బడ్జెట్కి, మన కరెన్సీకి ఇంత బడ్జెట్ పెట్టడం అనేది, ఇంత మార్కెట్ చేసుకో కెపబిలిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత మార్కెట్ చేసుకోవాలి కాబట్టి ఈ బడ్జెట్కి వర్కౌట్ అయ్యేలా చేసుకున్నారు. బట్ ఇంకా ఎక్కువ బడ్జెట్ అనేది మేబీ మన మార్కెట్కి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అంత బాగా ఇంకా గ్రాండ్యూర్ విఎఫ్ఎక్స్, మనం ఏదో హాలీవుడ్ సినిమాలు చూస్తున్నట్టు అది కావాలి, ఇది కావాలి, తగ్గాలి, అవన్నీ తగ్గిపోయినాయి అనుకుంటే కుదరదు. ఓవరాల్గా ప్రాజెక్ట్ స్టోరీ కన్వే అయిందా లేదా, ఆ ఫీల్ కన్వే అయిందా లేదా, ఆ ఎమోషన్ కన్వే అయిందా లేదా, క్యారీ చేశారా లేదా, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎరగతీసి వదిలిపెట్టారు. అసలు మనం వాళ్ళ గురించి ఏం చెప్తాం. ప్రభాస్ గారిని అయితే, ప్రభాస్ని మనం ఇన్ని రోజులుగా అలాంటి ప్రభాస్ని, ఆ యాక్టివ్గా ఉండే ప్రభాస్ని మిస్ అయిపోయాం. బాహుబలి తర్వాత అది కనిపించాడు ఆ ప్రభాస్, అంత యాక్టివ్ రోల్లో మళ్ళీ కనిపించారు. తీసుకొచ్చి కూర్చోబెట్టారు. బాబు నేను ఎక్కడికి పోలేదు, నేను ఇక్కడే ఉన్నాను అన్నట్టుగా చెప్పారు. డెఫినెట్లీ సినిమా ఎక్సలెంట్ సినిమా. ఎవడన్నా బాగాలేదన్నా, ఎవడన్నా ఇక మేబీ అర్థం కాక బాగోలేదు అనాలి తప్ప అర్థమయ్యి బాగోలేదు. ఎందుకంటే ఇది ఫ్యూచరిస్టిక్ సినిమా అని కల్కి అవతార్ని తీసుకొచ్చి మన వాట్ ఎవర్ మైథాలజీ ఆర్ హిస్టరీ మనం ఏమైనా పిలవచ్చు, దాన్ని తీసుకొచ్చి సైఫైతో బ్లెండ్ చేసి
అండ్ ఆల్సో ప్రతి క్యారెక్టర్కి ఇప్పుడు కల్కి అవతారం వచ్చినప్పుడు కొన్ని ఉంటాయి ఏంటంటే ప్రతి మనిషిలోనూ స్వార్థం ఉంటుంది అన్నప్పుడు ప్రతి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ని కూడా అంత స్వార్థపరంగా చూపించాడు అక్కడ. అంటే మీన్ అది ప్రతిదీ రాసుకుంటూ ఆ సిమ్టమ్స్ అన్ని ప్రతి మనిషి ఎలా ఉంటాడో క్యారెక్టరైజేషన్ మనం చదివినట్టే పుస్తకాల్లోనూ లేకపోతే మనం విన్న కథల్లో ఉన్నట్టే అక్కడ ప్రతి మనిషి క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూనే ఈవెన్ ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఎస్టాబ్లిష్ చేస్తూ ఈజ్ అ బౌంటీ హంటర్. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ కానీ మన విజయ్ దేవరకొండ గారు కానీ వీళ్ళందరూ క్యారెక్టర్స్ క్యామియోస్ ఫస్ట్ క్యామియోస్ కూడా కొంచెం విజిలేసే క్యామియోస్ వస్తాయి, కొంచెం ఎక్సైటింగ్ ఊపొచ్చే క్యామియోస్ వస్తాయి. రామ్ గోపాల్ వర్మ క్యామియో కానీ అది ట్విస్ట్ కాదులే కానీ అదే ఎక్సైటింగ్ అంతే, అది ఎలిమెంట్ అంతే, ఎక్సైటింగ్ ఎలిమెంట్ అంతే. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అని అంటే పర్ఫెక్ట్లీ చాలా ఒక కమిట్మెంట్తో చాలా మనకి ఒక స్టోరీని సైఫైతో బ్లెండ్ చేసి ఒక విజువల్ స్పెక్టాక్యులర్ని మన ముందుకు తీసుకొచ్చారు. అదైతే చెప్పగలుగుతా. డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుంది, చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతారు. అండ్ ఆల్సో మహాభారత లేదా ఈ కల్కి స్టోరీని జనరల్గా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇంకా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది, డెఫినెట్లీ ఎక్సైటింగ్ అనిపిస్తుంది. గూస్ బంప్స్ అంతే, ఇంకా అది అసలు ఎవ్రీథింగ్ ఒక గూస్ బంప్స్ వస్తాయి అంతే. అరే ఇలా ఐడియానా, ఎలాంటి ఐడియా భలే ఆలోచించాడే అని అనిపిస్తుంది. సో ఎవరైనా చూడకపోతే గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. మిస్ అవ్వద్దబ్బా సినిమాని. అండ్ ఆల్సో పైరేటెడ్ లింక్స్ లాంటివి ఏమన్నా ఉంటే చూడమాకండి సినిమా. అసలు సినిమా వెళ్ళి థియేటర్లో చూడండి. 3D పిక్చర్ చూస్తే పీక్స్లో ఉంటుంది అక్కడ. ఎలా ఉందనుకున్నావు సినిమా 3Dలో చూస్తుంటే ఆ కలర్ గ్రేడింగ్ కానీ ఆ గ్రేడింగ్కి మహాభారత ఉన్నప్పుడు అదొక ఫ్యాంటసీ వరల్డ్ ఉన్నట్టుంది నాకు. అది చూస్తుంటే చాలా బాగా నచ్చింది నాకు. చూడండి ఒకసారి, ఖచ్చితంగా నచ్చుతుంది. డోంట్ మిస్ దిస్ మూవీ, డెఫినెట్గా అది మాత్రం చెప్పగలుగుతా. అండ్ నాగశ్విన్ గారు సెల్యూట్ బాస్, సెల్యూట్, సూపర్ అంతే, సెల్యూట్ అండి. మీకు ఏం తీశారు సార్, ఎమోషనల్ క్యారీ చేశారు. మీరంటే మహానటి ఎవడే సుబ్రహ్మణ్యం కూడా నాకు చాలా ఇష్టం. మహానటి అయితే నాకు ఎన్నిసార్లు చూసానో నాకు అది చాలా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంది. అంత ఇందులో కూడా అంతే ఇది కనెక్ట్ చేసి లాస్ట్లో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇట్లా ఎగరేసుకుని వాళ్ళైతే కుర్చీలో కూర్చోరు, కుర్చీలు ఎరగొట్టేస్తారు కూడా. అడికి మెంటలు వచ్చేసి అడికి ఏం చేయాలి, కుర్చీ ఎరగొట్టేస్తారు కూడా. ఆ రేంజ్లో ఉంది సినిమా. ఓకే.